అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఈఎస్ఐసి ఉంటుంది కదా! ఈఎస్ఐసి హాస్పిటల్‌లో కొన్ని అంటే ఎలాంటి ఎగ్జామ్ లేకుండా ఒక చిన్న ఇంటర్వ్యూ చూసి క్యాండిడేట్స్‌ని హైర్ చేసుకుంటున్నారు. ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఎలాంటి రాత పరీక్ష లేకుండా, ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా డైరెక్ట్‌గా అయితే తీసుకుంటున్నారు. చాలా ఉన్నాయండి ఇందులో. 10th క్లాసు, ఇంటరు అండ్ కొన్ని స్పెషలైజేషన్స్ అనేది చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. మెడికల్ ఫీల్డ్ అయితే జాబ్స్ ఇవి. సో నార్మల్‌గా కాదు. మెడికల్ ఫీల్డ్ కొన్ని డిప్లొమా కోర్సులు చేసిన వాళ్ళు, గ్రాడ్యుయేషన్ కోర్స్ చేసిన వాళ్ళు, అలాగే 12th, 10th వాటిపైన కూడా ఉన్నాయి. సో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇక్కడ కొన్ని ప్రొడక్ట్స్ ట్యాగ్ చేస్తాను. వాటిని పర్చేస్ చేయండి. ఎందుకంటే మనకి ఫ్లిప్‌కార్ట్, మింత్రాలో ఆఫర్స్ అయితే ఉంటున్నాయి. అండ్ మనకు నచ్చకపోయిన ప్రొడక్ట్స్ రిటర్న్ కూడా చేసేయవచ్చు 7 డేస్ ఆ ట్రయల్ చూసేసి. సో ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. ఫాలో అవ్వండి. ఎందుకంటే అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడైతే చూసుకునేసరికి ఏంటంటే ఏమిచ్చారు వీళ్ళు, వాల్కిన్ ఇంటర్వ్యూ ఆన్ 18th 6 అంటే మనకి జూన్ 18న ఇంటర్వ్యూ అనేది జరుగుతుందంట. మార్నింగ్ 9 to 11 PM వరకు అయితే ఇంటర్వ్యూ అనేది చేస్తారు. అయితే ఇందులో మనకి సీనియర్ రెసిడెంట్ రెగ్యులర్ అండ్ 3 years కాంట్రాక్టల్ రెసిడెంట్ స్కీమ్ అంట. సో సీనియర్ రెసిడెంట్ రెగ్యులర్ కిందనే తీసుకుంటున్నారు. సో ఫస్ట్ 3 years అనేది కాంట్రాక్ట్లో మీరు రన్ అవుతారు. ఆఫ్టర్ ఏంటంటే 3 years ఆఫ్టర్ పర్మనెంట్ అనేది చేస్తారు. సో అది. అండ్ ఇక్కడ ఇంకేమి ఇచ్చారు, వాల్కిన్ ఇంటర్వ్యూ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సీనియర్ రెసిడెంట్ 3 years ట్యూనర్ బేసిస్ అండర్ రెసిడెన్సీ స్కీమ్ ఫర్ ఇంటెల్ పీరియడ్ ఆఫ్ 1 year ఎక్స్టెన్స్ ఫర్ 3 years సబ్జెక్ట్ ఆన్ రీన్యూస్. అంటే మనకి ఆఫ్టర్ ఏంటంటే మీ యొక్క పర్ఫార్మెన్సు, మీ యొక్క ఎలా వర్క్ చేస్తున్నారు ఎవ్రీథింగ్ కూడా అబ్జర్వ్ చేసి 3 years తర్వాత పర్మనెంట్ చేస్తారు. సో అది 3 years మాత్రం కాంట్రాక్ట్లోనే రన్ అవుతారు. సో సీనియర్ రెసిడెన్సీ ఆఫీసర్ అంట. అయితే ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అనెస్థీషియా, ఈఎన్టీ, మెడిసిన్, అబ్స్ట్రిక్ గైనకాలజీ, ఆర్థోపెడిక్, పథాలజీ, పీడియాట్రిక్స్, రేడియాలజీ, సర్జరీ, ఐసీయూ, ఎన్ఐసీయూ అట్లా ఇవి నేమ్స్ ఏ డిపార్ట్మెంట్లో ఏటేటి ఉన్నాయనేది. అయితే టోటల్ మనకి 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఈ 30 వేకెన్సీస్కి మనకి ఇక్కడ వీళ్ళు చూడండి క్వాలిఫికేషను, ఎలిజిబిలిటీ ఫర్ 3 years అంటే మనకి అండర్ సెంట్రల్ రెసిడెన్సీ స్కీమ్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే గ్రాడ్యుయేషన్, డిగ్రీ ఆర్ డిప్లొమా ఏదైనా సరే చెయ్యాలంట ఒక ఇన్స్టిట్యూట్ నుంచి. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా, గ్రాడ్యుయేషన్ అయినా, డిప్లొమా అయినా లేదా డిగ్రీ అయినా ఏదో ఒకటి మీరు ఒక ఇన్స్టిట్యూట్ నుంచి మంచి సర్టిఫికేట్ అనేది ఉండాలంట. సో అది రెగ్యులర్గా కోర్స్ చేసిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోండి. అలాగే ఇక్కడ ఏజ్ అనేది ఇచ్చారు, నాట్ ఎక్స్టెండింగ్ 45 years డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ. సో ఇక్కడ మీకు ఇంటర్వ్యూ టైంకి 45 years అనేది మించకూడదు. అది ఎస్సీకైనా, ఎస్టీకైనా, ఓబీసీకైనా, ఏ క్యాస్ట్ వాళ్ళకైనా సరే 45 years అనేది మించితే వాళ్ళు ఎలిజిబుల్ అయితే కాదు. 18 years నుంచి 45 years మధ్యలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది. అయితే దీనికి రిజిస్ట్రేషన్ అంతా ఏం లేదు, అలాగే ఎగ్జామ్ కూడా ఏం లేదు, ఎలాంటి ఫీజు కూడా లేదు. నార్మల్గా మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే జాబ్ వచ్చేసినట్టుగా. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఓబీసీ సర్టిఫికేట్ షుడ్ బీ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్. ఇండియన్ ఇన్స్ట్రక్షన్స్ విచ్ షుడ్ డూ సర్టిఫై దట్ క్యాండిడేట్స్ డస్ నాట్ బిలాంగ్ టు ఎనీ వన్ ద క్రిమి లేయర్స్. సో ఇక్కడ మీకు ఏంటంటే ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, ఆ ఓబీసీ క్యాండిడేట్స్ ఓబీసీ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో అంటే మెయిన్ ఇక్కడ ఏంటి, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓబీసీ అయినా, అన్రిజర్వ్డ్ అయినా ఎవరికైనా సరే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. ఓబీసీ వాళ్ళకి మరీ మ్యాండేటరీ ఉండాలని అయితే వీళ్ళు ఎక్కడైతే చెప్పారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ రెమ్యునరేషన్స్ అవన్నీ కూడా ఎట్లా అంటే ఎక్కువగానే ఇచ్చారు. సో ఇంకా కాబట్టి మీరు మంచి శాలరీ కాబట్టి ఉంటుంది, ఖచ్చితంగా అప్లై అనేది చేయండి.
అలాగే ఇంకా చాలా వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఇందులో కొన్ని 14 ఉన్నాయి. కొన్ని 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. సో, దీనికైతే 69 ఇయర్స్ అనేది మించకూడదంట. కొన్ని గైనకాలజిస్టు, కొన్ని డాక్టర్స్ ఉంటాయి కదా! వాటికనేది ఏజ్ అనేది ఎక్కువగా ఉన్నా సరే పర్వాలేదు. సో, అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మెయిన్ గ్రాడ్యుయేషన్ కానీ, డిప్లొమా కానీ, అలాగే కొన్ని స్పెషలైజేషన్ చేసిన కోర్సులు మాత్రమే అప్లై చేసుకోవాలి. శాలరీ అనేది చూడండి ఎంత ఇస్తున్నారు. సో, మనకి స్టార్టింగ్ 20,000 అట్లా అంటే స్టార్టింగ్ ఏంటంటే కొన్ని పోస్టులకు చిన్న పోస్టులకి ఏంటంటే ఎంత ఉంటుందంటే 20,000 30,000 అట్లా ఉంటుంది. అది పెద్ద పోస్టులకి ఏంటంటే 1,00,000 అలా కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. అంటే సూపర్ స్పెషలిస్ట్ ఎంట్రీ లెవెల్ ఇట్లా వీళ్ళకి ఏంటంటే ఎక్కువ శాలరీస్ అనేది వీళ్ళైతే మెన్షన్ చేశారు ఇక్కడ. అలాగే ఇక్కడ హౌ టు అప్లై ఉంది కదా, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే అపేర్ ద ఇంటర్వ్యూ విత్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్, క్యాస్ట్ సర్టిఫికేటు, కొన్ని ఎంబీబీఎస్ సర్టిఫికేట్లు ఉండాలి. సో, పీజీ కానీ, డిగ్రీ కానీ, డిప్లొమా కానీ, సో ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా 2 సెట్స్గా ఉండాలి. మీ యొక్క ఉంటాయి కదా అన్నీ 10th ఇంటర్ బర్త్ సర్టిఫికేట్ అంటే మన 10th సర్టిఫికేటే బర్త్ సర్టిఫికేటు. సో, ఇవన్నీ కూడా 2 సెట్స్గా ఉండాలి. ఒకటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ జిరాక్స్ ఒక సెట్టు, అలాగే రెండు జిరాక్స్ కాపీ సెట్. సెల్ఫ్ అటెస్టేషన్ అనేది చేసుకోవాలి. సో, సెల్ఫ్ అటెస్టేషన్ చేసుకున్న వాళ్ళకే ఇందులో అయితే ఉంటుంది. అలాగే టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చేసరికి ఏంటంటే ఎవరైతే కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తారు కదా, వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నో టీఏడిఏ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానీ ఇంకేం కానీ ఉండవంట. అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ యాజ్ పర్ రూల్ రిజర్వేషన్. సో, ఎవరైతే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఉంటుందంట. సో, అదొకటి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చెప్పాను కొన్ని పోస్టులకి హై పోస్టులకి 20,000 30,000 ఇస్తారు. చిన్న పోస్టులకి, పెద్ద పోస్టులకి 1,00,000 అబోవ్నే ఇస్తారు. అదొకటి. ఇక్కడ ఉండాల్సిన మ్యాండేటరీ ప్రూఫ్స్, ఐడెంటిటీ ప్రూఫ్ లైక్ పాస్పోర్టు, డ్రైవింగ్లు లైసెన్సు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు. అడ్రస్ ప్రూఫ్ లైక్ రేషన్ కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, ఆధార్ కార్డు. సర్టిఫికేట్ షోయింగ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. సో, అంటే మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు ఓకే, లేదు అనుకునే వాళ్ళు 10th సర్టిఫికేట్ చూపించవచ్చు. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, అండ్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, 10th క్లాస్ 12th క్లాస్ మార్క్ షీట్స్. కొన్ని ఎంబీబీఎస్ పోస్టులు ఉన్నాయి కదా, వాళ్ళకి ఖచ్చితంగా ఇవైతే ఉండాలి. అండ్ రిజిస్ట్రేషన్ మెడికల్ కౌన్సిల్లో మీదైతే రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి. అలాగే రిజర్వేషన్స్ కేటగిరీ సర్టిఫికేట్ చెప్పాను కదా, మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలని. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఒకసారి చూడండి. నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.